డిజిటల్ యుగంలో మోసాలు బాగా పెరిగాయన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, బంగారు దుకాణాల్లో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు చేయాలని సూచించారు. పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో కంప్లైంట్ చేసినా ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు మంత్రి కారుమూరి. జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ మనం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది డిజిటల్ యుగంలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక మరి తిరుపతి నుంచి వచ్చిన చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శించారు ఆ మోసాల్ని. ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కాకుండా చిన్న మోసాలకు పాల్పడే వాళ్ళ మాయలో పడిపోతున్నారు చాలా. అవన్నీ కూడా కంటికి కనిపించే విధంగా ప్రదర్శన చేశారు వాళ్ళు. ఆ మోసాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక 1 వీక్ క్రితం ఒక ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన 4 డేస్కి ఒక అతను ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, మీ ఫుడ్ బాగుంటలేదని, దాని మీద కల్తీగా ఉన్నాయని వచ్చినాయి, దాన్ని ఇమీడియట్లీ మేము సీజ్ చేసేస్తున్నాం, మా అధికారులు వచ్చేస్తున్నారు, వెంటనే సీజ్ చేస్తున్నామంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను ఫోన్ చేశాను, నన్ను కూడా ఏకవచనంగా మాట్లాడుతున్నాడు ఫోన్లో. మంత్రి గారు ఏదైతే నీ అధికారిని నేను ఇమీడియట్లీ సీజ్ చేస్తున్నాను, మీరు చెప్పినా ఎవరు చెప్పినా, మీ సీఎం గారు చెప్పినా నేను అనేది లేదు, అది సీజ్ చేయటమే అని అంటున్నాడు. ఎవడో నువ్వు అని చెప్పి మన సీఏని పిలిచి ఆ నెంబర్ ఇచ్చి అతన్ని పట్టుకుని అక్కడ ఎక్కడున్నాడో ఏంటో ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని తీసుకుంటే ఆడు కడప జిల్లాలో ఉన్నాడు. ఆడు మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసేటప్పటికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.